హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమా మహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన కైమా బీరకాయ కూర కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం: అర కేజీ కీమా, బీరకాయ 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5, ఒక రెమ్మ కరివేపాకు, ఒక టమాటా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కైమా ఉడికించుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక స్పూను నూనె వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి. చెక్క చిన్న ముక్క, 2 లవంగీలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు వేగనిచ్చి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. బీరకాయ కూర మంచిగా వేగిన తర్వాత కీమా వేసుకోవాలి. కీమా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. కూర ఉడికినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. చిన్న మంటలో ఉడికించుకోవాలి మూత పెట్టి. ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతేనండి, కీమా బీరకాయ కూర రెడీ.